నమస్తే నిజాం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలో వర్షాల కారణంగా జలమయమయ్యాయి. ఆనాది నుండి స్థానిక శాసనసభ్యులు మంత్రులు ఎందరో వచ్చారు, ఎందరో పోయారు. కానీ ఎవరూ కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వర్షాలు వస్తే ప్రత్యామ్నాయం చేయలేకపోయారు. మున్సిపల్ శాఖలో ఇండ్లపై, కమర్షియల్ షాపులపై ట్యాక్సులు పెంచారు, ఇక బడ్జెట్లు పెంచారు, కానీ ప్రత్యామ్నాయ వర్గాలు మాత్రం చూపలేదు. దాంతో ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా పలు కాలనీలు నీటిలో మునుగుతున్నాయి. ఇంత జరుగుతున్న ఓట్ల కోసం మాత్రం వచ్చే కౌన్సిలర్లు వరదలో వార్డులోకి రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. కౌన్సిల్ సమావేశంలో వార్డుల సమస్యలు అధికారులకు, నాయకులకి తీసుకొని పోవడం లేదని మండిపడుతున్నారు. ఒకవైపు వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు ఇండ్లలోనికి నీరు చేరడంతో ప్రజలు, చిన్నారులు ఆవేదనలతో రోదనకు గురవుతున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా నాయకులు ప్రత్యామ్నాయం చూడడం లేదని మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరద శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 100 కోట్ల నిధులు కేటాయించిన ఆ నిధులు ఎక్కడ మరలించారో తెలియని పరిస్థితి ఉందని పలువురు విమర్శిస్తున్నారు. వాటర్ అయితే ఫుల్ అయిపోయింది. ఇక్కడైతే మనం చూసుకుంటున్నాం. भाई पका जा भाई पका जा నీకెందుకు ఆగరా? ఉద్కపోతే ఇక్కడ పెట్టి నువ్వు ఇక్కడ కూర్చో.
మొత్తం ఏకమైపోయింది మొత్తం గీల కంపౌండ్లా మొత్తం జల్లాలు మనం ఫుల్ 99 వస్తుంది చిన్న గీల వస్తుంది కదా